పూజా గదిలో ఎన్ని దీపాలతో దీపారాధన చేయాలి? అలాగే ఒక్క దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలంటారు? దీపారాధన ఏ ఏ ఏక దీపంతో కూడా దీపారాధన చేయవచ్చమ్మా. లేదా 2 దీపాలతో దీపారాధన చేయవచ్చు. కానీ 3 ఇట్లా పెట్టకూడదు. ఒక దీపంతో దీపారాధన చేయొచ్చు, 2 దీపాలతో కూడా చేయవచ్చు. అయితే దీపాలు ఎట్లా ఏర్పాటు చేయాలంటే దీపంతలు అంటారు కదా, కొందులు అవి ఏర్పాటు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఒకటే దీపంతో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం యొక్క ఒత్తి తూర్పుకు ఉండాల్సిందే. అది తప్పకుండా తూర్పుకు ఉండాలి. ఒకటే దీపంతో చేసి దీపారాధన చేసినప్పుడు ఉత్తరానికి, దక్షిణానికి, పడమరకి అట్లా ఉండకూడదు. రెండిటితో దీపారాధన చేసినప్పుడు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. ఒక దీపంలో ఒత్తి మనకి దక్షిణానికి ఉంటే ఒక దీపంలో ఒత్తి ఉత్తరానికి ఉంటుంది. ఈ రెండు ఎదురెదురుగా ఉంటాయి. లేదా 2 దీపాలు కూడా తూర్పుకి దీపాలు వెలిగే పద్ధతిలో పెట్టుకొని దీపారాధన చేయవచ్చు. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన పద్ధతి ఏమిటంటే, మన ఈ వెండి కొందులు వాడకూడదు ఒకటి. సెకండ్ థింగ్, ఇత్తడి అంటే బ్రాస్ దీపాలు సర్వదా శ్రేష్టం. అందులో కూడా మధ్యలో ఒత్తి నిలువుగా ఉంచేటటువంటి కొందులు ఉంటాయి. మధ్యలో స్క్రూ టైప్ ఉంటే అందులో నుంచి ఒత్తి పైకి ఇస్తే ఒత్తి పైకి నిలబడుతుంది. అటువంటి ఒకటైనా 2 అయినా కొందులు వాడచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి ఇది. ఇక ఒక దీపంలో ఎన్ని ఒత్తులు వేయవచ్చు అంటే 3, 5, 8 కూడా వేయచ్చు. కొంతమంది 2 ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. 2 ఒత్తులు సిద్ధాంతం ఏమిటంటే, ఏక ఒత్తి దీపం ఎప్పుడు వేయద్దు. అంటే మనం ఒత్తులు వేస్తాం కదా, అది ఒక్కటే ఉండకూడదు. తప్పకుండా 2 ఒత్తులు పెనవేసి అది ఒక్క దీపంగా వెలిగించటం. ఈ 2 ఒత్తులు వేయాలి అంటే 2 ఒత్తులు పెనవేసి వెలిగించటం. అది కాస్త 2 ఒత్తులు సపరేట్గా 2 వేసి వెలిగిస్తుంటారు. అది ఒక సిద్ధాంతం. 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి దీపారాధన చేయవచ్చు. కొన్ని సందర్భాలలో 8 దిక్కులకి వచ్చేలాగున 8 ఒత్తులు వేసి దీపం వెలిగించే పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి ఏది అనుకూలంగా ఉంటే అట్లా చేసుకోవటమే. కానీ దీపారాధన విషయంలో ఒకే దీపానికి కేవలం దక్షిణాభిముఖంగా ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు. ఒకే దీపం ఉన్నప్పుడు దాని ఒత్తి దక్షిణానికి అభిముఖంగా వెలిగించకూడదు. ఎందుకని? దక్షిణాభిముఖంగా వెలిగించటం అంటే ఏమిటంటే, దక్షిణాభిముఖంగా దక్షిణ దేవతలని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు. దక్షిణం యమస్థానం. సో అది ప్రాస్పరిటీ అని అనుకోరు మనకు. ఎప్పుడో కానీ పితృతర్పణాలు వదిలేటప్పుడు, పితృదేవతలకు పూజలు చేసేటప్పుడు, క్షురకర్మలు చేసుకునేటప్పుడు, కర్మకాండలు చేసుకునేటప్పుడు అప్పుడు మాత్రమే దక్షిణాభిముఖంగా ఒత్తి వేసి వెలిగిస్తారు. అదొక సిద్ధాంతం ఉంది కాబట్టి మనం పూజ చేసుకునేటప్పుడు దక్షిణాభిముఖంగా ఒత్తి వేసి వెలిగించకూడదు. అయితే 2 దీపాలు పెట్టుకున్నప్పుడు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి దక్షిణంలో ఉన్న దీపానికి ఉత్తరము వైపు వెలిగే ఒత్తి ఉంటుంది. ఉత్తరం వైపు ఉన్న దీపానికి దక్షిణం వైపు వెలిగే ఒత్తి ఉంటుంది. ఇవి 2 ఇట్లా వెలిగించేటప్పుడు ముందు దక్షిణంలో ఉన్న దీపంలో ఉత్తరానికి ఉన్న ఒత్తిని వెలిగించాలి. దానికి అభిముఖంగా ఉత్తరంలో ఉన్న దీపంలో దక్షిణానికి అభిముఖంగా ఉన్న ఒత్తి వెలిగించాలి. ఇవి 2 ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ దోషం ఉండదు. ఇక ఎందుకు వచ్చింది ఇదంతా తంట వద్దు అనుకుంటే 2 దీపాలైనా సరే తూర్పుకు అభిముఖంగా ఒత్తి వచ్చేలాగా వేసి వెలిగించుకుంటే అన్ని విధాలా మంచిది. ఏ డౌట్స్ ఉండవు.